హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఈరోజు వీడియో వచ్చేసి నువ్వులు, ఫ్లాక్స్ సీడ్స్ లడ్డు అండి. దాని తయారీ విధానం చూద్దాం. ముందుగా స్టవ్ వెలిగించుకొని ఇనప కళాయి పెట్టుకొని 2 గ్లాసులు నువ్వులు తీసుకున్నానండి. అంటే దాదాపు 400 గ్రాములు ఉంటున్నాయి. ఇనప కళాయిలో వేయించుకోవాలి. ఇనప కళాయిలో వేయించుకుంటే మనకి ఎముకలకి బాగా కాల్షియం బాగా అందుతుందండి. ఇది దోరగా వేయించుకోవాలి, చిటపటలాడతాయి. ఈ విధంగా వేయించుకోవాలండి. దగ్గరుండి వేయించుకోవాలండి, లేకపోతే మాడిపోతాయి త్వరగా. స్టవ్ దగ్గరే ఉండి వేయించుకుంటూ ఉండాలి, మాడకుండా చూసుకోవాలి. ఇలా వేగిన వాటిని వేరే గిన్నెలోకి తీసుకుందాం. అదే కళాయిలోకి మళ్ళీ ఫ్లాక్స్ సీడ్స్ 1 గ్లాస్ తీసుకోవాలండి. నువ్వులు 2 గ్లాసులు అయితే ఫ్లాక్స్ సీడ్స్ 1 గ్లాస్ తీసుకోవాలి. అవి కూడా దోరగా వేయించుకోవాలి. ఈ కలరు బ్రౌన్ కలర్లో ఉండటం వల్ల ఎక్కువ వేగింది తెలియదండి. ఇవి కూడా దగ్గరుండి వేయించుకోవాలి. ఇది ఆ రకంగా చిటపటలాడుతూ ఉంటాయి, చిట్లతో వేగుతాయి. ఇవి కూడా వేగిన తర్వాత పక్కకు తీసుకోవాలండి. బెల్లం 1/2 కేజీ తీసుకున్నానండి, 250 గ్రాములు. అవి చల్లారనిచ్చిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. అలాగే ఫ్లాక్స్ సీడ్స్ని కూడా మిక్సీ చేసుకోవాలండి. మిక్సీ వేసుకుని అవి కూడా కోర్స్గా గ్రైండ్ చేసుకున్న తర్వాత బెల్లాన్ని ఇలాగ క్రష్ చేసుకొని మిక్సీలో వేసుకున్నానండి. బెల్లం కూడా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇప్పుడు ఈ మిశ్రమాన్ని నువ్వుల మిశ్రమంలో వేసుకోవాలి. నువ్వుల మిశ్రమంలో వేసుకున్న తర్వాత ఈ రెండింటిని బాగా కలుపుకోవాలండి. చేతితో కలపడం మీకు ఇష్టం లేకపోతే మళ్ళీ ఒకసారి నువ్వుల పొడిని ఫ్లాక్స్ సీడ్స్ పొడిని మళ్ళీ మిక్సీలో వేసుకొని కలుపుకోవచ్చండి. మిక్సీ వేసుకోవచ్చు చేతితో కలపడం ఇష్టం లేకపోతే. చేతితో ఇలా 2 బాగా మిక్స్ అయ్యేటట్టు బాగా కలుపుకోవాలి. మీకు యాలకుల ఫ్లేవర్ ఇష్టం ఉంటే యాలకులు వేసుకోవచ్చండి, నేను యాలకులు వేయలేదు. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఉండలుగా చిన్న చిన్న ఉండలుగా చేసుకొని గిన్నెలోకి తీసుకోవాలండి. ఈ నువ్వులు ఫ్లాక్స్ సీడ్స్ మనకు చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయండి. ఫ్లాక్స్ సీడ్స్ రోజుకు 1 స్పూన్ చొప్పున తినాలంట. అవి తినటం వల్ల మనకి చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. ఈ విధంగా ఉండలు చేసుకొని రెడీ చేసుకుందాం. ఈవినింగ్ స్నాక్గా రోజు ఒక లడ్డు తింటే మనకు మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయండి.
ఈ విధంగా ఉంటుంది. టేస్ట్ కూడా బావుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి.